पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्ररहस्यवनितां लोकैकदीपानिकनकजितैः स्थापिता तां आवहनादवेद लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यो विन्दे यज्ञामश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमद्यां हस्तिनादः प्रबोधिनीं श्रियं देवी विभवरे श्रीर्मा देवी जुषदां स्वांसस्मितां हिरण्यप्राकाराम्। హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సర్లని. దుర్గామాత పూజ చూస్తున్నారా ఎట్లా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది దుర్గామాత పూజ మా ఏరియాలో పెద్ద గుడిలో. దుర్గామాత అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది. అమ్మవారి పూజలు కూడా అభిషేకం చాలా బాగా జరుగుతాయి. చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు. ఈ 108 కలశాభిషేకం జరుగుతుంది అమ్మవారికి. కలశాభిషేకం కూడా అమ్మవారి దగ్గర 9 రోజులు పెట్టి ఆ తర్వాత ముత్తైదువులతో కలశాలు తలపై తీసుకెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అయితే అదే నెక్స్ట్ డే శనివారము మా ఇంట్లో 7 శనివారాల వ్రతం కూడా జరుగుతుంది. మా ఆయన చేతుల మీదుగా జరిపిస్తున్నాను పూజ. చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజంతా. స్వామి ఆజ్ఞ లేనిదే మనం ఏం చేయలేం కదా. దేవుడే మనతో ఏ పూజ అయినా జరిపించుకుంటాడు. అదే మా అదృష్టం అనుకుంటాను. పూజ కూడా చాలా బాగా జరుగుతుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. స్వామి మహిమలు అసలు మనము అనుకోలేము. అంత బాగా ఆ రోజంతా స్వామి ఆ రోజంతా నడిపిస్తూ ఉంటాడు అనిపిస్తుంది. అంత బాగా జరుగుతుంది పూజ కూడా. దేవుడు మనతో చేయించుకుంటాడు అంత మంచిగా. స్వామి మహిమ అది, 7 కొండల వాడిది. దేవుడు తిరుమలకి ఎప్పుడు రప్పించుకుంటాడో ఇంకా దేవుడి చేతిలోనే ఉంది. మీరు కూడా ఎలా పూజ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. చూడండి ఆ స్వామి ఎంత బాగా కనిపిస్తున్నాడో. 7 కొండల పైన ఉన్నాడు.